హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిబ్రవరి మంత్ ఎండ్ అయితే చాలండి, గ్రామ దేవతల పండుగలన్నీ ప్రతి ఊర్లో స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్క ఊర్లో డిఫరెంట్ ఆచారాలతో డిఫరెంట్ పద్ధతులతో అయితే ఈ పండుగలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఏ పండుగ అయినా సరే ఆ వైబ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది కదండి. మీ ఊర్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అలాగే మా పెద్దమ్మల ఇంటి దగ్గర కూడా ఈ గ్రామదేవత పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి ఎండింగ్లో అయితే ఈ పండుగ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. దానికి మేము వెళ్తూ ఉంటాం. సో ఈరోజు అయితే వాళ్ళ ఊర్లో ఎంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేస్తారో ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. చూసారా, ఈ టెంపుల్లో అమ్మవారికి ఇప్పుడైతే పండుగ జరగబోతుంది అన్నమాట. పైడితల్లమ్మ తల్లి ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ మాట. ఊరు మొత్తం కూడా కలిసి చేసుకునే ఒకే ఒక పండుగ ఇది. ఈ ఊర్లో ఉన్న అందరూ కూడా ఈ పండుగ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారన్నమాట. ఇది ఒక ఊరి పండుగ. ఎంతో అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఈ జాతర అయితే జరుగుతుంది. చాలా బాగుంటుందండి. అసలు ఎవ్రీ ఇయర్ కూడా కన్నుల పండుగలా ఉంటుంది. ఇంకా టెంపుల్ అయితే మాత్రం ఫుల్ పూలతో అయితే డెకరేషన్ చేస్తారండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అలాగే అమ్మవారిని కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు. దాంతోపాటు బయట టెంపుల్ బయటే కాదండి, ఊరి మొత్తం కూడా ఫుల్గా లైటింగ్స్తో అన్నీ కూడా పెట్టేసి ఈవినింగ్ అయితే పెద్ద ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. దాంతోపాటు పరస్ అంటారు కదండి, అంటే సామాన్లు అవి అమ్ముతూ ఉంటారు కదా, చిన్నపిల్లల వస్తువులు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడైతే జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇలాంటి పండుగలు అవి చూస్తూ ఉన్నప్పుడు. ఇక ముందుగా మేమైతే టెంపుల్ని దర్శనం చేసుకున్నాక మా పెద్దమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. చూసారా, మా పెద్దమ్మ ఆల్రెడీ భోజనాలు రెడీ చేసేస్తుంది. సో మొత్తం గారెలు ఇవన్నీ కూడా వండేస్తుంది అన్నమాట మేము వెళ్ళేసరికి. సో ఇంకా పండుగ అంటే ఆల్రెడీ తెలిసిందే కదండి, టెంపుల్కి వెళ్ళడం, తర్వాత ఇంట్లో వచ్చి వంటలన్నీ చేసుకోవడం, ఇదే పని కదా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అవి పెట్టుకోవాలి కదా. ఇంక ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ దేవుడి మూలమాట. సో ఇంకా ఆల్రెడీ ఇంకా వంటల్లో అయితే ఫుల్ బిజీ అయిపోయారు అందరూ కూడా. సో మటన్ చికెన్ ఇంకా తెలిసిందే కదండి, ఇంకా మామూలుగా ఉండదు అమ్మవారి పండుగలు అంటే. ఇంక ఇదైతే మా పొట్టిదయ్యి. సో ఇదైతే మొన్నే స్కూల్లో డ్యాన్స్ వేసిందంట. ఇంకొచ్చిన వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా డ్యాన్స్ అయితే దానంతలు అదే మ్యూజిక్ పాడేసుకుని వేసేస్తుంది. బట్ చాలా యాక్టివ్ అన్నమాట. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మల ఇంటి దగ్గర అయితే మంచి గార్డెన్ అయితే రెడీ చేసుకున్నారు. వీళ్ళైతే మా అమ్ముదయ్య వాటన్నిటిని కూడా చూపించేస్తుంది. చూడండి ఒక్కసారి. మా చిన్నోడు ఇది కలిసిందంటే మాత్రం ఇల్లు అంతా కూడా గోలగా ఉంటుంది. ఇక్కడైతే మేకలు అయితే కోస్తున్నారు అన్నమాట. చాలామంది బలులు వేస్తూ ఉంటారు కదా, మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా. ఇంకా మా వదిన అయితే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరారు. ఇక్కడ ఒక ఆచారం ఉందండి, అదేంటంటే టెంపుల్కి అందరూ ఒకేసారి వెళ్తారన్నమాట. వాళ్ళ వస్తువులన్నీ పట్టుకొని, అంటే వాళ్ళు కోళ్ళు మేకలు ఏవైతే బలిస్తున్నారో అవి, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తాంబూలాలు, చీర, జాకెట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతారన్నమాట. మొత్తం ఊరు మొత్తం కూడా అలాగే చేస్తారు. అందరూ ఎట్ ఏ టైం ఒకేసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుంటారన్నమాట. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికి వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి అయితే రారుమాట. సో మొత్తం అంతా కూడా డప్పులతో అంగరంగ వైభవంగా అందరూ కూడా టెంపుల్ చుట్టూ ఒక 3 times తిరిగి అప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారికి అన్నీ చూపించి పూజ అయితే చేయించుకుంటారన్నమాట. సో చూసారా, ఇప్పుడు తిరుగుతున్నారు కదా, ఇదే మాట ప్రాసెస్. సో మార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో ఊరు మొత్తం కూడా ఒక మాట అనుకొని ఒక టైం బట్టి వెళ్ళి మొత్తం అందరూ కూడా తిరిగి అప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. అమ్మవారికి మంచిగా లైటింగ్ అది వేసి చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు చూడడానికి. అసలు చాలా మంచిగా రెడీ చేస్తారన్నమాట. చాలా పవర్ఫుల్ గాడ్. ఊరు మొత్తం కూడా ఈ అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతారు. ఇక పంతులు గారు అయితే పూజ మొదలు పెట్టారన్నమాట. సో అందరూ వాళ్ళ కావిళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. సో చాలా బాగుంటుంది ఇలాగా. ఇక హారతి తీసుకొని ప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఊర్లో అందరూ కూడా ఎంత చక్కగా డాన్స్లు అవి వేస్తున్నారో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఈ లోపు అయితే మా పెద్దమ్మ బిర్యానీ ఇవన్నీ కూడా వండేసింది. సో ఇంకేముంది, ఫుల్గా కుమ్మేయడమే లేట్ మాట. ఇక భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆటోమేటిక్లీ ఈవినింగ్ అయితే పండుగ స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఊరు మొత్తం కూడా లైటింగ్స్తో దగదగా మెరిసిపోతుంది. సో ఇంకా ఆటోమేటిక్లీ ఇక్కడైతే చాలా ప్రాసెస్లు అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే మనకి గరిడి అవుతుంది, అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తూ ఉంటారన్నమాట. అలాగే పులివేషాలు వేసుకొని చాలామంది వస్తూ ఉంటారు. దాంతోపాటు కృష్ణుల్లా రెడీ అయ్యి చాలామంది వస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డ్యాన్సులు కూడా వేసే వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఇలా అమ్మవారిని పల్లకిలో వీళ్ళందరి సమక్షంలో ఊరేగిస్తూ ఉంటారన్నమాట. చూడండి, ప్రతి ఇంటి దగ్గర కూడా గరిడి అయితే చేయించుకుంటారండి. ఇక్కడ అది రూల్ మాట. సో ఇంకా అలాగే సింహాద్రిపన్న ఆవు ఉంటుంది కదండి, అలా ఆవుకి కాళ్ళ మీద వాటర్ది పోసి ఆవుకి ఫుడ్ అదే తినిపిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అది కూడా ఒక ఆచారం. సో చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం ఊరు మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రతి ఇంటి దగ్గరికి కూడా తిప్పుతారన్నమాట ఇలా ఆవుని వీటన్నిటినీ కూడా. ఇక మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, పులివేషాలు వేసేవాళ్ళం అంటే చాలా భయపడిపోతూ ఉండేవాళ్ళం కదా. సో అలాంటివి కూడా ఇక్కడైతే చేయిస్తూ ఉంటారన్నమాట ఎవ్రీ ఇయర్. చాలా బాగుంటుంది. ఇంకా అలాగే చూడండి, అమ్మవారు అయితే వచ్చేసారు పల్లకిలో. సో ఇక్కడ అమ్మవారిని మోస్తున్న వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతూ ఉంటాం అన్నమాట. సో అలా కడిగితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకే ఇంకా వాళ్ళందరి కాళ్ళు కూడా కడిగిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారన్నమాట. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, ఉత్సవ విగ్రహం అన్నమాట. సో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మొత్తం ఊరంతా కూడా తిప్పుతారన్నమాట ఇక్కడ. సో ఇక అందరూ కూడా అమ్మవారికి హారతి ఇవ్వడం, బొట్టు పెట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత హారతిని అందరూ కూడా కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు మంచిదని చెప్పి. ఇక ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, వీళ్ళే మా పెద్దమ్మ మా మమ్మీ మాట. సో వీళ్ళందరితో మేమైతే మంచిగా పిక్స్ కూడా దిగుతాము. సో అవే కదండి మెమోరీస్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమోరీసే కదండి ఈ ఫొటోస్ అన్నీ కూడా. అందుకే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇక మా చిన్నోడు మాత్రం కిందకి దిగట్లేదు. ఎందుకు అనుకుంటున్నారా, ఆ పులివేషాలు అవి చూశాడు కదండి, ఇంకా భయపడిపోయాడు మాట. ఇంకా మా ఆయన పాపం ఎత్తేసుకున్నారు, వాడు భయపడిపోతున్నాడు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఈ వేషాలు అవి వేసుకుని వస్తూ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళైతే ఇంటి ముందు డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి ఇంటి ముందు కూడా చూడండి ఒకసారి వాళ్ళు ఎలా డ్యాన్స్లు అవి చేస్తున్నారో. ఇక వాళ్ళందరితో పాటు మా అన్నయ్యని కూడా మధ్యలో డ్యాన్స్కి అయితే లాగేశారు అనమాట. ఎంత నవ్వుకున్నామో మాకే తెలీదు. మా అన్నయ్యకి పాపం ఏంటి ఏం చేయాలో అర్థం కాక ఏదో డ్యాన్స్ అయితే వేసేసాడు అనమాట. చాలా నవ్వుకున్నాం. ఇక ఊరేగింపులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే అలా పండగలోకి అయితే వెళ్ళామన్నమాట. సో టెంపుల్ వరకు మనకి రోడ్ అంతా కూడా ఇలా పర్స్ అనేది పెడతారన్నమాట. చిన్నపిల్లల వస్తువులు, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ప్రతి ఊర్లో జరిగేదే. సో ఇలా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి టెంపుల్ని విజిట్ చేసి ఇంకా ఆటోమేటిక్గా పర్స్లోకి అయితే పండుగలోకి అయితే వెళ్ళిపోయాము. పిల్లలతో పండుగలోకి వెళ్ళామంటే మామూలుగా ఉండదు కదండి. ఇంకా మామూలుగా కనపడిన ప్రతి వస్తువు కొనమని గోలమాట. మా అమ్ముదయ్యి మా చిన్నోడు, ఇంకా మా మమ్మీ అయితే ఇంకా మా చిన్నోడికి ఏదైనా కొనేయాలని చెప్పేసి మొత్తం అన్నీ కూడా సర్చ్ చేసేస్తుంది అన్నమాట. ఇంకా దానికి వీడికి ఫుల్గా బొమ్మలు. సో అందరూ కూడా మంచిగా కొనుక్కున్నారు. పిల్లలందరూ కూడా హ్యాపీగా అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకున్నారన్నమాట. ఇంకా మా వదిన మేమందరం కూడా పండుగలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అలాగే ఎదురుగా మనకైతే డాన్సెస్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఇంకా దానికోసం అయితే వెళ్ళాము. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చాలా బాగా చూసాము. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి పర్స్ అవుతుందంటే అబ్బా అని చెప్పేసి ఒక 2 days ముందే ఎగ్జైట్ అయిపోవడం, అలా వెళ్ళి ఏ బొమ్మలు కొనుక్కోవాలని ఆలోచించడం,
తర్వాత ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే గంటలు గంటలు అక్కడ నించొని ప్రోగ్రామ్స్ చూడడం, ఇవన్నీ కూడా గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడైతే మన పిల్లలు చూస్తున్నారు, సో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. సో ఇలాంటి పండుగలు ఫెస్టివల్స్ చేయడం వల్ల సో మనకి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో అందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఒక దగ్గర ఉంటారు. సో ఇంకా మా ఆయన చూసారా, మా ఓడినైతే ఎత్తేసుకొని ఫుల్గా డ్యాన్స్లు కూడా వేసేస్తున్నారు ఆ ఊపుకి. ఇంకా ఇక్కడ డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారండి, పాపం చాలాసేపు చేశారన్నమాట. నైట్ 10:30 వరకు చేశారు. సో అలాగే ఇక్కడ తారాజువ్వులు అయితే చాలా పెట్టారన్నమాట. ఏవో స్నేక్స్ అని అలా డిఫరెంట్ బాంబులు అన్నీ కూడా పెట్టారన్నమాట. సో వాటన్నిటిని కూడా లాస్ట్లో కాల్చారు. చాలా బాగుంది అసలు, ఆ మెరుపులకి ఆ లైటింగ్స్కి ఎంత బాగా అనిపించిందో. ఇక మా చిన్నోడైతే అవన్నీ చూసి ఎంత ఎగ్జైట్ అయిపోయాడో అసలు చెప్పలేనండి. అలా చూస్తూ నాన్న అదిగో, నాన్న ఇదిగో అని చెప్పేసి గోల అయితే చేసేసాడనమాట. సో మేమైతే పండుగని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు చాలా మంచిగా చేశారు పండుగ కూడా. అలాగే మీ ఊర్లో కూడా ఇలాగే చేసి ఉంటారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసినా సరే అందరూ అల్టిమేట్గా కోరుకునేది అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే కదా. సో మీ ఊరి పండుగ కూడా ఎలా జరిగిందో కమెంట్లో అయితే చెప్పండి. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.